హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను చపాతీలోకి కానీ రోటీ, పుల్కా, పూరి ఇలా ఎందులోకైనా కూడా సైడ్ డిష్గా తినడానికి పాలక్ చనా కర్రీని చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో చూపిస్తున్నాను. ఎవరైనా సరే సులభంగా చేసేసుకోవచ్చండి. మార్నింగ్ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కుక్కర్లో. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఇలా గిన్నెలో సగానికి వాటర్ని పెట్టుకోవాలండి. తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి, అంటే పాలకూరని కొద్దిగా ఉడికించుకోవడం కోసం. వాటర్ మనకి కొద్దిగా బాయిల్ అవుతూ ఉండగా 2 కట్టల పాలకూరని శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ ఆకులు మాత్రమే వేసుకున్నానండి. కట్ చేసుకుని 2 కట్టల పాలకూరని తీసుకుని ఇలా హాట్ వాటర్లో వేడి నీళ్ళల్లో వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ పాలకూరని ఈ వేడి నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత వెంటనే దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి. ఎక్కువసేపు మనకి ఉడికించడం వల్ల కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. పాలకూర మనకి ఇలాగే గ్రీన్గా కనపడాలి అంటే ఒక్క 2 నిమిషాల పాటు ఇలా వాటర్లో వేడి నీళ్ళల్లో ఉంచేసి అటు ఇటు మిక్స్ చేసేసుకుని వెంటనే తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి బాగా చల్లారిన తర్వాత పాలకూరని వేసేసుకోవాలి ఇందులోనే. తర్వాత ఇందులోనే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా 2 కలిపి ఒక గుప్పెడు తీసుకోవాలి. తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అలాగే ఒక చిన్న ముక్క అల్లం ముక్క కూడా తీసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. తర్వాత ఒక 5 నుంచి 6 జీడిపప్పులను కూడా వేసుకుంటే గ్రేవీ మంచి టేస్ట్ ఉంటుందండి. తర్వాత కొద్దిగా 1 స్పూన్ దాకా పుచ్చగింజల్ని కూడా వేసుకోవాలి. ఇవి లేదా పుచ్చగింజలు లేదా కర్బూజా గింజలు ఏ ఉన్నా కూడా వేసుకోండి. వీటి వల్ల మంచి గ్రేవీ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి, బాగా మెత్తగా పేస్ట్ లాగా. తర్వాత ఈ రెసిపీని నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలండి. కొద్దిగా షాజీరా, అలాగే బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా లవంగం, ఒక చిన్న యాలకును కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒకటే పెద్ద ఉల్లిపాయని తీసుకున్నానండి. మీడియం సైజులో ఉన్నవైతే కనుక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలు కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మీరు ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇందాక పాలకూరతో పాటు డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయని గ్రైండ్ చేసి కూడా వేసేసుకోవచ్చు అండి, పేస్ట్ లాగా. ఇక్కడ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని వేసుకోవాలండి. వీటన్నిటినీ వేసుకుని ఒక్కసారి పొడులన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే ఒక టమాటాను కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేసుకోలేదు. ఇవి కొద్దిగా మనకి వేగిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పాలకూర పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. చూసారు కదా, చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో మనం జీడిపప్పు అలాగే కర్బూజా గింజలు వేసాం కాబట్టి మనకి గ్రేవీ లాగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ పేస్ట్ వేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు దాకా కాబూలీ శనగల్ని వేసుకోవాలి. వీటినైతే నేను నైటే నానపెట్టుకున్నానండి. మీరు మార్నింగ్ కోసం తయారు చేసుకున్నట్టయితే నైట్ నానపెట్టుకోండి, లేదు ఈవినింగ్ డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నారంటే కనుక మార్నింగ్ నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే నైట్ అంతా నానపెట్టుకుని 1 కప్పు దాకా కాబూలీ శనగల్ని తీసుకున్నాను. డైరెక్ట్గా పచ్చివే ఇలా నానపెట్టుకున్నవి 1 కప్పు దాకా వేసేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకుని వేసుకోవాలి. ఈ శనగలు ఉడకడానికి తగినట్టుగా వాటర్ పోసుకోండి. మీరు ఈ రెసిపీ అనేది చపాతీలోకి ఇలా సైడ్ డిష్గా చేసుకునేట్టయితే మీకు కర్రీ కొద్దిగా లూజ్గా కావాలి అనుకుంటే కనుక ఇంకొద్దిగా వాటర్ ఎక్కువగా పోసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇంకేమీ అవసరం లేదు, ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఒకటేసారి వేసేసుకుని కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకి 3 విజిల్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగుందో. అలాగే శనగలు కూడా చాలా మెత్తగా ఉడికిపోతాయండి 3 విజిల్స్కే. నైట్ అంతా నానపెట్టుకుంటే మనకి చక్కగా ఉడికిపోతాయి శనగలు కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చాలా తక్కువ టైంలోనే కుక్కర్లో అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చి మీకు చపాతీ, పూరి, రోటీ ఇలా ఎందులోకైనా బాగుంటుంది, లేదు అంటే బగారా రైస్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ రైస్ ఏదైనా సరే ఈ కర్రీ తయారు చేసుకోవచ్చండి సైడ్ డిష్గా, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఈ చపాతీని ఓట్స్తో తయారు చేసుకున్నానండి. ఓట్స్ చపాతీ చాలా మెత్తగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. డయాబెటిక్ పేషెంట్స్కి ఇలాంటి వాళ్ళకి ఇలా ఓట్స్తో చపాతీలు చాలా మంచిదండి. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. ఈ రెసిపీ కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను.
ఇక్కడ శనగలు కూడా చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయాయో. మనకి డైరెక్ట్‌గా ఈ రెసిపీ తయారు చేసుకునే కంటే ఇలా కుక్కర్‌లో అయితే మనకి తొందరగా అవుతుంది. అలాగే మెత్తగా అవుతుంది. టైం కూడా కలిసొస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి.